మాజీ మంత్రి విడుదల రజని విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ కేబినెట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తుండడం అభద్రతా భావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెరలేపుతున్నారంటున్నారు. తనపై కేసు నమోదు అవ్వగానే మాజీ మంత్రి విడుదల రజని వాయిస్ సడన్ గా మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా తెగ ఆవేశపడిపోతున్నారామె. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన ఆమె అది దక్కకపోవడంతో వైసీపీ బాట పట్టారు. అప్పటికే చిలకలూరిపేటలో టీడీపీ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చక్రం తిప్పుతున్నారు. రజనీని టీడీపీలోకి తీసుకువచ్చి ప్రోత్సహించింది ఆయనే. అలాంటి రాజకీయ గురువుపై తిరుగుబాటు చేసిన రజనీ వైసీపీ నుంచి పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి దిగ్గజాన్ని ఓడించడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీకి మంత్రివర్గ విస్తరణలో జగన్ కేబినెట్ బెర్త్ ఇచ్చారు. మంత్రిగా పనిచేసినప్పుడు కూడా రజనీ ఏనాడు ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకుపడలేదు. అయితే ఆమె తన పీఏ, కుటుంబ సభ్యులతో కలిసి అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వివిధ ఆరోపణలకు సంబంధించి ఆమె నగదు తిరిగి చెల్లించి సెటిల్మెంట్లు చేసుకున్నారట. ఆ క్రమంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో రజనీపై ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. టీడీపీ అధ్యక్షుడు పిల్లికోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు రజనీ పీఏలు నాగఫణీంద్ర, రామకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. తనపై కేసుల నమోదు కావడానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కారణమని భావిస్తున్న రజనీ ఓ రేంజులో చెలరేగిపోయారు. టైం వచ్చినప్పుడు అందరి లెక్కలు తేలుస్తారని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను చిలకలూరిపేట వదిలి వెళ్లానని, అంతే తప్ప నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి. 30 ఏళ్లపాటు తాను అక్కడే ఉంటానంటూ ఘాటుగానే స్పందించారు. అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయనే విషయాన్ని పుల్లారావు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు రజనీ. రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినా వారిని వదలనంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిపై ప్రత్తిపాటి కూడా ధీటుగానే స్పందించారు. రజనీ ఆ స్థాయిలో సవాలు విసరడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రజనీ అలా చెలరేకపోవడంపై వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం కాకుండా రజనీని గుంటూరు నుంచి పోటీ చేయించారు జగన్. అభ్యర్థులందరిపైనా సర్వేలు చేయించిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పలువురి స్థానాలను మార్చేశారు. రజనీ చిలకలూరిపేటలో గెలవడం అసాధ్యమని సర్వేలో తేరడంతో ఆమెను గుంటూరు వెస్ట్కి మార్చినా ఆమె గట్టెక్కలేకపోయారు. రజనీ మంత్రిగా ఉన్న టైంలో మైనింగ్, ఇసుక తరలింపులో దందాలు నడిచాయన్న ఆరోపణలున్నాయి. తన పీఏల సాయంతో క్రషర్ యజమానులను బెదిరించారని, పెట్రోలు బంకులను కూడా ఆమె లాక్కున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు నాడు తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టించారని, తద్వారా ఎంతోమంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మందిపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రజనీపైన కేసు పెట్టడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారనే టాక్ నడుస్తోంది. 30 ఏళ్లు చిలకలూరిపేటలోనే రాజకీయం చేస్తారని, ప్రత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నా వదిలేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది. రజనీ ఆ స్థాయిలో ఫైర్ అవ్వడానికి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడమే కారణమంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం సైలెంటుగా ఉన్న విడుదల రజనీ రాజకీయ అండ కోసం జనసేనలో చేరడానికి ప్రయత్నించారట. ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనలోకి వెళ్లడానికి ట్రై చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలతో జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. కూటమి పార్టీలో చేరే అవకాశం ఎలాగూ లేకపోవడంతో ఆమె వైసీపీలోనే భవిష్యత్తు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రజనీ కోరికను మన్నించి జగన్ ఆమెను తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆమె అక్కడ తన పునాదులు బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. తనపై కేసు నమోదవ్వడంతో ఉలిక్కిపడిన ఆమె తనలోని మరో కోణం చూపిస్తున్నారు. తన రాజకీయ గురువు ప్రత్తిపాటిపై రజనీ ఆ స్థాయిలో ధ్వజమెత్తడం ఇదే తొలిసారి. వైసీపీ అధిష్టానంలో ఉన్నప్పుడు కూడా ఆమె ఎవరినీ దూషించడం కానీ, సవాళ్లు విసరడం కానీ చేసిన దాఖలాలు లేవు. వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినా ఆమె ప్రత్తిపాటి పుల్లారావుపై గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆమె బరెస్ట్ అవ్వడానికి కేసులు భయమే కారణమంటున్నారు. మరి చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.